గుంటూరు జిల్లాలో వరదల బీభత్సం, అన్నా క్యాంటీన్ల ప్రారంభం, కేంద్ర అంచనాల బృందం, కేంద్ర మంత్రుల పర్యటన వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాము. గడిచిన 50 సంవత్సరాలుగా ఎన్నడూ ఆంధ్ర రాష్ట్రం చూడని వర్షాలు ఈ సెప్టెంబర్ మొదట్లో కురిసిన నేపథ్యంలో గుంటూరు జిల్లా కూడా దీనికి తీవ్రంగా ప్రభావితమైంది. జిల్లాలోని నదీ తీర ప్రాంతాలైన కొల్లిపర, తాడేపల్లి, తుళ్లూరు మండలాలు ఈ వర్షాలకు తల్లడిల్లాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 38.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ సెప్టెంబర్లో మాత్రం 220.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావటం ఈ వరదల బీభత్సాన్ని సూచిస్తోంది. ఈ భారీ వర్షాల వల్ల గుంటూరు జిల్లాలో 7 మృతి చెందగా 3,000 మందికి పైగా ప్రజలను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, బోట్లు, ఇతర వనరుల సహకారంతో కాపాడగలిగారు. జిల్లాలో రైతులు ఆశలు పెట్టుకున్న 29,882 హెక్టార్లలోని వరి పంట, 2,430 హెక్టార్లలోని పత్తి పంటతో పాటు 4,058 హెక్టార్లలో పండిస్తున్న ఉద్యానవన పంటలు కూడా ఈ వరదలు పూర్తిగా కాలరాశాయి. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సంచాలకులు వ్యాగ్ మోరే ఆధ్వర్యంలోని బృందం సెప్టెంబర్ 13న గుంటూరు జిల్లాలో పర్యటించింది. ఈ బృందానికి గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి క్షేత్రస్థాయిగా తీసుకువెళ్లి మొత్తం 10,777 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు సంబరాలు జరుపుకున్నారు. గుంటూరు జిల్లాలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులకు, అమరవీరులకు నివాళులర్పించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలుకు కట్టుబడి ఉందన్న ఆయన గుంటూరు జిల్లాలోని అత్యవసర పనులలో ఒకటైన గుంటూరు ఛానల్ కోసం 650 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, గుంటూరు మెడికల్ కాలేజీలో 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మొదలెట్టామని తెలిపారు. గడిచిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ మేనిఫెస్టోలో ప్రధాన హామీగా నిలిచిన అన్నా క్యాంటీన్ల ఏర్పాటు గడిచిన ఆగస్టు 16న కార్యరూపం దాల్చింది. కూలీనాలి చేసుకునే నిరుపేదలకు ఆకలి బాధ లేకుండా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లను ఆగస్టు 16న గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు. అక్షయ పాత్ర ఫౌండేషన్ సహకారంతో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ప్రతిదీ కూడా కేవలం 5 రూపాయలకే ఈ క్యాంటీన్లలో అందజేస్తున్నారు. గుంటూరు నగర పరిధిలోని 7 అన్నా క్యాంటీన్లను కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ప్రారంభించగా, గుంటూరు జిల్లా తెనాలిలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. అన్నా క్యాంటీన్లకు ఆహారాన్ని సరఫరా చేస్తున్న అక్షయ పాత్ర సంస్థ ఈ సమయంలో దాదాపు 15 లక్షల మందికి ఆహారాన్ని అందించి తన సమర్థతను నిరూపించుకుంది. కేవలం మన రాష్ట్రమే కాక తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గల అనేక ప్రాంతాల నుండి దాతలు విరాళాలు అందించి ఈ బృహత్తర కార్యక్రమంలో తాము సైతం అంటూ ముందుకు వచ్చారు. వరదల సమయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన క్షేత్రస్థాయి పర్యటనలు అధికార యంత్రాంగంలో నమ్మకాన్ని పెంచి ఆపన్నులకు అభయహస్తాన్ని అందించాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో ఎక్కువగా ప్రభావితమైన కొల్లిపర, తెనాలి మండలాల్లోని లంక గ్రామాల ప్రజలు పూర్తిగా ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో పెమ్మసాని చంద్రశేఖర్ పర్యటనలు ఆయా లంక గ్రామాల ప్రజలకు ఎంతో స్ఫూర్తివంతంగా సాగాయి. గుంటూరు నగర పరిధిలోని పేరేచెర్లలో గల నగరవనం పార్కులో గడిచిన ఆగస్టు 30న వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, గుంటూరు ఫారెస్ట్ రేంజర్ పోతురాజు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, హరితాంధ్ర కోసం అడుగులు వేద్దాం, వనక్షేమం మనక్షేమం అంటూ నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థులు అధికారులతో ప్రతిజ్ఞ చేయించిన జేసీ భార్గవ్ తేజ మాట్లాడుతూ మొక్కలు నాటి చెట్ల సంరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, లక్షల మొక్కలు నాటే నేటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి ప్రగతికి మెట్టుగా నిలవాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇంతటితో సమాప్తం. రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి, గుంటూరు జిల్లా.